మొత్తానికి అయితే వైజాగ్ బీచ్ మళ్ళీ వచ్చాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. టైటానిక్ షిప్ మళ్ళీ మనం ఎక్కాం అనుకో, చాలా బాగుంది. ఉంటది. హలో అండి, అందరికి నమస్తే. ఇప్పుడైతే మేము వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చేసాం. నిన్నైతే నైట్ వ్యూ చూసాము. మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో అని ఒకసారి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. గుడ్ మార్నింగ్ వైజాగ్. మొత్తానికి అయితే వైజాగ్ బీచ్ మళ్ళీ వచ్చాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సూపర్ చాలా బాగుంది వైజాగ్ మార్నింగ్. నెల్లూరులో కూడా నన్ను వైజాగ్ లో చాలా మందిని కలవలేకపోతాను, అందుకు సారీ. ఎందుకంటే త్వరగానే ఇప్పుడే అరకుకి వెళ్ళిపోవాలి. సో స్టార్ట్ అయిపోవాలి బీచ్ కి అయితే. ఫస్ట్ వచ్చేసి మా బోట్ చూడు ఎంత పెద్దదో. అదే ఆ బోట్ చూడు ఎంత పెద్దదో, చాలా బాగుంది. మా బోట్ ఎక్కుతావా? ఎక్కుదాం వచ్చి. అప్పుడు ఎలా వెళ్ళిపోవాలంటే ప్రిన్స్ ఆఫ్ పర్షియా కాదు, పైరేట్స్ ఆఫ్ కరేబియన్ వల్ల అట్ట అయిపోవాలి. దాని పక్కనే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి, భలే ఉంది కదా చూడడానికి. కనబడుతుందా? దాని కింద చిన్న బోట్స్ ఉన్నాయి. ఈ షిప్ చూడు ఎంత పెద్దదిగా ఉందో. ఆ షిప్ లోంచి టైటానిక్ షిప్ కంటే పెద్దగా ఉంది, కానీ టైటానిక్ షిప్పే పెద్దది. కానీ ఆ షిప్ చూడగానే నాకు గుర్తొచ్చేది టైటానిక్ షిప్పే గుర్తొస్తుంది. ఏం చేస్తాం మా టైటానిక్ షిప్ మళ్ళీ మనం ఎక్కాం అనుకో, వైజాగ్ బీచ్ కి వచ్చేస్తున్నాము. మేమైతే వైజాగ్ బీచ్ కి వచ్చున్నాము. వైజాగ్ బీచ్ ని చూస్తున్నాము, వైజాగ్ బీచ్ నడుస్తున్నాము. మొత్తం వైజాగ్. నైట్ వైజాగ్, ఉదయం వైజాగ్. నైట్ వైజాగ్ బీచ్, ఉదయం వైజాగ్. వెనకైతే బాగుంది కదా. కానీ నాకెందుకో పాపం అనిపిస్తుంది వీడి మీద. లైటింగ్ ఉండదు కానీ చాలా బాగుంది. ఉంటది. అంటే నాకు ఉన్న ఒక గోల్స్ అన్నమాట, కొన్ని నేర్చుకోవాలి, ఒక హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి అనేది కూడా ఒక పెట్టుకొని ఉన్నా అనమాట. ఒక ప్లాన్ లో స్విమ్మింగ్ నేర్చుకోవాలి, హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, కార్ నేర్చుకోవాలి. రైడింగ్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా భయం వేస్తుంది కాబట్టి నాకు కాలు కూడా సరిగా అందట్లేదు. అలా పెట్టుకుని ఉన్నాను బ్యాలెన్స్ అవ్వడానికి ఏదో పెట్టుకున్నాను. కాలు కూడా సరిగా అందట్లేదు, ఒక కాళ్ళు అందితే. ఈ బీచ్ లో ఇలా గుర్రం మీద కూర్చొని ఉన్నప్పుడు పైన ఇలా ఫ్లైట్ వెళ్లే వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. చూసారా, ఫ్లైట్ కూడా బాగా సహకరించింది. క్లైమేట్ అయితే నాకు ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది వీడి మీద ఇట్లా వెళ్తూ ఉంటే. ప్లీజ్ ఏమనుకోకు. టర్నింగ్ తీసుకున్నప్పుడు కార్ లో కూడా ఇంత భయపడలేదు నేను. మొత్తం నమ్మకం వీడి మీద పెట్టి. ఆయన అంటుంటే పరిగెడుతుందేమో భయపడుతూ ఉన్నాను, భయం వేస్తుంది. పాపం గుడ్ బాయ్ చక్కగా తీసుకెళ్ళాడు. వీడి చెవులు ఎందుకో మా స్పైడు చెవుల్లాగా కనబడుతున్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ గుర్రం గారు, నన్ను సేఫ్ గా తీసుకొచ్చారు. సేఫ్ గా తీసుకొచ్చారు. ఆయన వదిలేశారు. నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ టైం. నేను గుర్రం మీద ఎక్కాను. ఇంత హైట్ వస్తానని అనుకోలేదు కదా మీరు కల్లో కూడా, ఎందుకంటే నేను గుర్రం మీద ఎక్కున్నాను కాబట్టి. కాలు ఎలా ఉంది జర్నీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ గుర్రం, నన్ను సేఫ్ గా తీసుకొచ్చినందుకు. అమ్మా, రోజు ఇక్కడికి వచ్చి నడిస్తే ఖచ్చితంగా వైజాగ్ వాళ్ళు అంత స్లిమ్ గా ఉండడానికి అదే అనుకుంటామా? మేబీ
అయి ఉండొచ్చు, ఇక్కడ బాగా నడుచుంటారు. అబ్బా అమ్మా, మా బోటు చిట్టుమా. అవును మామ, అక్కడి నుంచి అక్కడ చూస్తున్నాను. అక్కడ వెళ్ళొచ్చు అనుకుంటా. కొడతారా? చాలా బాగుంది. దిగడం వల్ల దిగేస్తున్నాం, ఎక్కేటప్పుడు చాలా కష్టం. షిప్ అయిపోయింది, చూసేసాం దూరం నుంచి అయినా కనీసం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? ఇప్పుడు సబ్మెరీన్ అన్నారు కదా, ట్రై చేద్దాం. అది ఎట్లా మనం ఎక్కించుకుని వెళ్ళిపోతారా? లేదు లేదు, అది మ్యూజియం టైప్ లో ఉంటది. ట్రై చేద్దాం, మనకే తెలీదు ఈ బ్లాగర్స్ ఎంత కష్టపడుతున్నారు. నిజం చెప్పు, కావాలనే కదా నువ్వు ఈ బీచ్ కి తీసుకొచ్చింది అన్న. తిన్నదంతా కరిగించాలని వైజాగ్ లో ఎంత తిన్నాను, గుంటూరులో ఎంత తిన్నాను, రాజమండ్రిలో ఎంత తిన్నాను, మొత్తం వైజాగ్ లో కరిగించడానికి కదా నువ్వు తీసుకొచ్చింది అన్న. నిజంగా అలా జరిగితే అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. వైజాగ్ నుంచి వెళ్తున్న పొట్టి పాపం తీసుకొని ఫ్లైట్ వెళ్తుంది. షిప్ వస్తుంది. మామ షిప్ వస్తుంది ఇప్పుడు. మీరు వైజాగేనా? సబ్మెరైన్ ఎక్కడ? ఇక్కడ దగ్గరలో 9 ఓకే, అక్కడ లోపలికి ఎంట్రీ ఉంటుంది కదా, వెళ్దాం నెక్స్ట్. నాకు టెన్షన్ వచ్చేసి ఫ్రీగా ఉండండి. ఇది సబ్మెరైన్ అన్నమాట. మనం వైజాగ్ వచ్చి సబ్మెరైన్ దగ్గర చూస్తున్నాము. నెక్స్ట్ బుజ్జి అన్నట్లే నన్ను సబ్మెరైన్ దగ్గరికి తీసుకొచ్చాడు, కాకపోతే లోపలికి వెళ్ళలేకపోతున్నాము బికాస్ అది 2 o'clock అంట ఎంట్రీ. మేమేమో మార్నింగ్ 9 o'clock వచ్చి గేట్ ఓపెన్ చేయను అంటే ఎందుకు ఓపెన్ చేస్తారు మా కోసం కదా?